బీఆర్ఎస్ లో జరుగుతున్నదేంటి? ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతకు ఎందుకు కష్టకాలం వచ్చింది? మొదటి నుంచి పార్టీ అధినాయకుడికి అత్యంత దగ్గరగా ఉంటూ వస్తున్నా తన గురించి పదే పదే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? కామారి పార్టీకి విధేయుడనే మాటను కుండబద్దలు కొట్టి చెప్పాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? అసలు ఆయన మీదే ఎందుకు విమర్శలు వస్తున్నాయి? ఇలా విమర్శల హోరుకు సమాధానం చెప్పుకుంటున్న నేత ఎవరు? ఓ లుక్కేద్దాం. ట్రబుల్ షూటర్. ఈ మాట వినగానే ఈ పార్టీకి ఆయనెవరో అర్థమై ఉంటుంది. ఆయన ఎవరో కాదు, గులాబీ పార్టీకి అత్యంత కీలకంగా మారిన వ్యక్తి హరీష్ రావు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చేరారు అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆ టైంలో ఎమ్మెల్యేగా కూడా లేని హరీష్ రావుని కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ కి నమ్మిన బంటుగా ఉంటూ వస్తున్నారు హరీష్ రావు. అలాంటి నమ్మిన బంటుపై అప్పటి నుంచి ఇప్పటి వరకు విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆనాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న హరీష్ రావు ఆ తర్వాత తెలంగాణ కోసం రాజీనామా చేసి బయటకొచ్చారు. ఆ సమయంలో అప్పటి టీఆర్ఎస్ నుంచి వెళ్లిన కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు హరీష్ రావు కూడా కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగింది. అప్పటి సీఎం క్యాంప్ ఆఫీస్ లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ కు పుష్పగుచ్చమిచ్చి వచ్చారని, కాంగ్రెస్ కు వెళ్లడం లాంఛనమే అని అంతా అనుకున్నారు. కానీ కాంగ్రెస్ లోకి వెళ్లకుండా ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ లోనే కొనసాగుతూ వచ్చారాయన. ఇక గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కీలకంగా పార్టీలో ఉన్న హరీష్ రావు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ట్రబుల్ షూటర్ గా వ్యవహరిస్తున్నారని కూడా పేరుంది. అలాంటి హరీష్ రావు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలకు ప్రతిసారి సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుంది. ప్రతి ఎన్నికల సమయంలో ఆయన పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతుంది. ఇక కేటీఆర్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన సమయంలో ఆయన బీఆర్ఎస్ ని విడిచి వెళ్తారని పెద్దగానే ప్రచారం జరిగింది. ఆ సమయంలో హరీష్ రావు దాన్ని తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ గీసిన గీత దాటను, ఆయన నిర్ణయం ప్రకారమే నడుచుకుంటాను అని హరీష్ రావు కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇప్పటికీ 100 సార్లు పైగా ఈ విషయం చెప్పానని, జీవితాంతం బీఆర్ఎస్ కార్యకర్తగానే కొనసాగుతానని అన్నారు హరీష్ రావు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన. 1, 2 చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి, ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని, తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా. ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని 100 సార్లు చెప్పుంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు. ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. తర్వాత అధికారంలో నుంచి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని ఆయన బీజేపీలోకి వెళ్తారని సోషల్ మీడియాలో జోరుగా తప్పుడు ప్రచారం సాగించారు. ఆ టైంలో కూడా హరీష్ రావు దాన్ని తీవ్రంగా ఖండించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా హరీష్ రావుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బీఆర్ఎస్ ని వీడబోతున్నారు, బీజేపీలోకి లేకుంటే అధికార కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు అంటూ కూడా జరిగిన ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇక బీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవ వేళ కూడా హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో డిస్కషన్ జరిగింది. ఇక ప్లీనరీ బహిరంగ సభ కంటే ముందే హరీష్ రావు పార్టీని వీడుతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు వచ్చాయి. దానికి కూడా తీవ్రంగా ఖండించారు హరీష్ రావు. ఇక బహిరంగ సభ తర్వాత హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ సాగిన మరో ప్రచారం రాజకీయాల్లో సంచలనం రేపింది. దీనిపై పార్టీ నాయకులు వెళ్లి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇలా పదే పదే తనపై వస్తున్న విమర్శలకు తిప్పికొట్టారు హరీష్ రావు. తాను కేసీఆర్ వెనకాలే ఉంటానని, క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తాను అంటూ ప్రెస్ నోట్ కూడా విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది హరీష్ రావుకి. మరోవైపు కవిత కూడా తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. హరీష్ రావు లాగే కవిత కూడా పార్టీ మారుతుందనే ప్రచారాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఎవరో కావాలని తనపై బురద జల్లే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని కవిత చెప్పుకొచ్చారు. మొత్తంగా పదే పదే తనపై విమర్శలు వస్తున్నా ప్రతిసారి హరీష్ రావు మాత్రం ఒకే మాట మీద ఉంటున్నారు. తాను కేసీఆర్ గీసిన గీతను దాటునని, ఆయన నిర్ణయమే శిరోధార్యం అంటూ నొక్కి చెప్పారు. పార్టీ నాయకత్వాన్ని కేటీఆర్ కి అప్పగించాలని కేసీఆర్ అనుకుంటే
తాను పూర్తిగా స్వాగతిస్తానని చెప్పారు హరీష్ రావు. మాస్ లీడర్ గా జనాల్లో గుర్తింపున్న హరీష్ రావుపై విమర్శలు చేయడం ద్వారా బీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలని జాతీయ పార్టీలు చూస్తున్నాయని విమర్శలు చేస్తున్నారు హరీష్ రావు అనుచరులు.